తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం నెలకొంది. కాంగ్రెస్ కు ప్రభుత్వం నడపడం చేత కాకపోతే తమను డైరెక్షన్ అడగాలని లేదా ముఖ్యమంత్రిని మార్చుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ వద్ద నీది అటెండర్ పోస్టేనంటూ ఎద్దేవా చేశారు. ముందు నీ పార్టీ పరిస్థితి బాగోలేదు, మా పార్టీ గురించి నువ్వేం మాట్లాడుతున్నావని విమర్శించారు. రైతులకు కూడా నువ్వు ఎన్నో మోసాలు చేసినావు, ఎన్నో పథకాలు పెట్టినావు. 6 పథకాలు పెట్టి అది మోసం. 420 పథకాలు ఎలక్షన్ అప్పుడు పెట్టినావు, కనీసం దానిలో ఏ ఒక్కటి కూడా దాన్ని సరిగా అమలు పరచలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు చేత కాకపోతే చెప్పుండ్రి, కనీసం మేము డైరెక్షన్ ఇస్తాం ఎట్లా నడపాలో గవర్నమెంట్, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకోండి. ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలకు అర్థమైపోయింది, ఏదో చేస్తాడు మరి రేవంత్ రెడ్డి, ఏదో వాగ్దానాలు చేసిండు కదా, 420 వాగ్దానాలు చేస్తే కనీసం ఒక 4-5 చేయడా అని చెప్పి మరి వారికి పట్టం కడితే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా గానీ, నలుమూలల పోయినా గానీ మరి ఇచ్చి అనే పరిస్థితి తెచ్చుకున్న నాయకుడు ఇలా రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడు. ఇలా ఓన్లీ మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి. ముఖ్యంగా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక మాట అడుగుతున్నాను. 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటే కదా, టీఆర్ఎస్ ఎంపీగా ఉంటే కదా, ఎప్పుడైనా ఆ రోజుల్లో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు ఆ రోజు ఉండే నా ప్రభాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు. నువ్వే చెప్పనీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్కి నిలబడాల్సిందే. నీ పొలిటికల్ లైఫ్ నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించాలి అనే ప్రయత్నం నువ్వు చేశావు. ఇక్కడ నేనేమంటానంటే నువ్వు 10 ఏళ్ళు ప్రజల మధ్యలో లేని నాయకుడు ఎవరు? నీ బోడి సలహాలు ఎవరు కావాలా? నీ పనికి మాల సీఎం నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేంజ్ అని నువ్వా సలహాలు ఇచ్చేది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. అనుష, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి రాజకీయం మరోసారి రంజుగా మారనిచ్చుకోవచ్చు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేత కాకపోతే సీట్ నుంచి దిగిపోవాలని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ఆయన సంగారెడ్డిలో ఎవరైతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారో కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇస్తూ జగ్గారెడ్డి సీరియస్ గా అయితే కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కూర్చొని నిలబడాలి అలాంటి పరిస్థితి ఉంది ఆయనకు, అలాంటి వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పి జగ్గారెడ్డి అయితే కొంత సీరియస్ అవ్వడం అయితే జరిగింది. దీంతో అటు బీఆర్ఎస్ శ్రేణులకు కౌంటర్ ఇచ్చి జగ్గారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారని చెప్పుకోవచ్చు. జగ్గారెడ్డికి సంబంధించి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు పాలన చేత కాకపోతే తప్పుకోవాలి, నీకు అవసరమైతే మా సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన రేవంత్ రెడ్డిపై స్థాయి కాదు కొత్త ప్రభాకర్ రెడ్డిది, రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని చెప్పి జగ్గారెడ్డి అయితే కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ వద్ద అటెండర్ పోస్టే ఆయనది అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ చేశారు, మీరు చేసిన అప్పుల్నే ఇప్పుడు తీర్చడానికే దాదాపు 2 ఏళ్లు పట్టింది అని చెప్పి జగ్గారెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. 10 సంవత్సరాల మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు ఏం తీసుకొచ్చారు, అటు కేంద్రం నుంచి కావచ్చు
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు చేసింది ఏంటి మెదక్ జిల్లాకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏదో వార్తలు నిలిచే వ్యక్తిగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప మీ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒరిగేది లేదని చెప్పి జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శలు అయితే గుప్పించారు. ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ని తర్వాత ఇతర మంత్రులు అప్పటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా స్వేచ్ఛగా ఎవరైనా మాట్లాడారా? అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఉన్నదా అని చెప్పి ఆయన సూటిగా అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. ఈ ఎలాంటి విశ్వాసం ఒక నాయకుడికి మరొక నాయకుడి మధ్య విశ్వాసం లేకుండా స్వేచ్ఛ లేకుండా మెలిగిన మీరు ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడం అయితే హాస్యాస్పదంగా ఉందని చెప్పి జగ్గారెడ్డి అయితే ఫైర్ అవడం జరిగింది. దీంతో కొంత అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వీరిద్దరి వ్యాఖ్యలు అయితే పరస్పరం చేసుకున్న కౌంటర్ లాగా ఈ హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా అంటే దుబ్బాకలో ఒక సందర్భంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఏవైతే గత ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నప్పటికీ మీరు ఇచ్చిన హామీలను కొనసాగించడం లేదు, హామీలు నెరవేర్చడం లేదని చెప్పి ఆయన విమర్శలు అయితే గుప్పించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోవడానికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలే కారణము. కొంతమంది బిల్డర్లు తర్వాత ఇన్వెస్టర్లు మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు, కొంతమంది అవసరమైతే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకునైనా సరే ప్రభుత్వాన్ని పడగొట్టండి అన్నట్టుగా మాట్లాడారు మాతో అని చెప్పి గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య కొంత వారైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా జగ్గారెడ్డి ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిని ఖండిస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే కేవలం మాటలకు పరిమితమయ్యే వ్యక్తిగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అయితే చాలా గర్హించదగినవి. ఆయన స్థాయికి తగినట్లు కావు. ముఖ్యమంత్రి స్థాయికి విమర్శించే స్థాయి కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదు. గతంలో ఏదో కేసీఆర్ మొక్కుబడిగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది సరికాదు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పి జగ్గారెడ్డి హితవు పలకడం జరిగింది. దీంతోనే అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ఈ వ్యాఖ్యలను అయితే ఖండిస్తూ ఆ సోషల్ మీడియాలో కూడా పరస్పరం పోస్టు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.